నెక్స్ట్ రౌండ్ పకడో పకడో. ఈ సెకండ్ రౌండ్ కూడా ఇద్దరిద్దరు కలిసి ఆడతారు. అక్కడ కొన్ని కోళ్లు ఉన్నాయి చూసారా? స్టార్ట్ అనగానే ఒక కోడి తీసుకుని ఈ కోన్స్ మధ్యలోంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ టేబుల్ మీద పెట్టాలి. ఓకే, అంతే. అలా 4 కోళ్లు ఫస్ట్ పెట్టేశాక ఈ రింగ్ తీసుకొచ్చి ఫస్ట్ కోన్ లో వేస్తే అక్కడికి మీ గేమ్ అయిపోయినట్టు. అప్పుడు పక్క వాళ్ళు ఏ స్టేజ్ లో ఉంటే ఆ స్టేజ్ లో వాళ్ళ గేమ్ ఆగిపోతుంది. ఓకే, ఇంకేంది ఆలస్యం? కమ్ ఆన్, టైం లిమిట్ ఏం లేదు, ప్రశాంతంగా ఆడుకోండి. సో 3, 2, 1 గో. నించున్న కోళ్ళే కౌంట్ చేస్తాము. సూపర్. కోళ్ళేవి పెట్టేసుకోండి పెట్టేసుకోండి. yes. లాస్ట్ కోడి. కమ్ ఆన్ గెట్ గుడ్ గుడ్. స్ట్రైట్ గా. ఓకేనా? అదే. ఓకే, ఆల్ ఓకే. రండి గాయత్రి, నువ్వు కూడా పడతావని నాకు తెలియదు. నాకు ఇప్పుడే తెలిసింది. అసలు ఇన్నిసార్లు అది కూడా సారీరా. సారీ. అంత కష్టమా మనకి సారీ హ్యాండిల్ చేయడం? బట్ ఇంకొకసారి పడద్దు ప్లీజ్. నాకే అయ్యో ఏంటి ఇన్సల్ట్ పడుతుంది అనిపిస్తుంది. సో గాయత్రి 40 కాయిన్స్ అండ్ మీకు 50. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు ఇంకా ఇంకొన్ని కాయిన్స్ గెలుచుకునేటువంటి అవకాశం మా కోళ్ళు ఇస్తున్నాయి. యా, ఇక్కడ మొత్తం 8 కోళ్ళు ఉన్నాయి. ఆ 8 కోళ్లలోంచి మీరు గెలిచారు కాబట్టి మీరు 2 కోళ్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు సెలెక్ట్ చేసుకున్న కోడి గుడ్డులో ఎన్ని కాయిన్స్ ఉంటే అవి మీ స్కోర్ కి యాడ్ అవుతాయి. నువ్వు 40 లో ఉన్నావు కాబట్టి ఒక కోడి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, రెడీ లిరిషా గారు? ఏ కోడి చూద్దాం ఫస్ట్? 5. కోడి నెంబర్ 5. ఇప్పుడు ఇంకొక కోడ్ చెప్పండి. 8. ఓకే, కోడి నెంబర్ 8. అక్క 60. 330. థ్యాంక్ యూ. గాయత్రి ఒక్క కోడి. నాకు ఈ మధ్య మొత్తం సైన్స్ అని 1 నంబర్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఐ థింక్ 1. సో కోడి నెంబర్ 1. సో అలా మనకి 210 ఈజ్ యువర్ స్కోర్. ఓకే, ఇప్పుడు మీకు కూడా గెలిస్తే 2 కోళ్ళు సెలెక్ట్ చేసుకునే ఛాన్స్. ఆల్రెడీ 2 కోళ్ళు వచ్చినా కూడా పర్లేదు, ఏం కాదు. మనకి మాత్రం గెలవాలి, 2 కోళ్ళు రావాలి. మరి చూడలేకపోతున్నాను రా స్కోర్ నేను. 120. ఓం భగభుగే భగిని పాగోదరి భగవాసనే లీం ఓం ఫట్ స్వాహా. ఇప్పుడు వచ్చేసుకోవచ్చు. ఓకే, 3, 2, 1 గో. కోళ్ళన్నీ నించునే ఉండాలి, ముందు చెప్తున్నా. పడిపోతే కౌంట్ ఉండవు, జాగ్రత్త. అదేదో పడిపోవడానికి రెడీ. 2 టీంలు కూడా చాలా సేఫ్ స్పీడ్ లో పెట్టండి అది. యా, గో గో గో. 40 కాయిన్స్. నలభై మీకు. కాదు, ఏం చేసిందో చేతబడైతే బాగా పనిచేసింది. వచ్చేటప్పుడు ఇలా ఇలా ఏదో తుతు అని వచ్చింది, మొత్తానికి పనిచేసింది. చదివే చేతబడి వచ్చు. ప్రాక్టీస్ కోళ్ళ మీదే చేస్తున్నావు కదా, ఇంకెక్కడ చేయట్లేదు కదా. చూడు అడ్డే చూస్తుంది అందుకే. హలో, అన్ని నా వైపే ఉన్నాయి. ఇంటికి వెళ్ళి చిన్న చేతబడి చేయాలి. తప్పకుండా ఫిక్స్ చేస్తావా? చేతబడి చేసేద్దామని బయట అందరు చెప్పగా నిజం అనుకుంటారు. ఇక్కడ చేతబడులు చేయబడును.
మీరు జీవితంలో ఇంకా బాగా ఎదగాలనుకుంటున్నారా? మీరు ఎక్కడ వెతుక్కోకర్లేదు, వెంటనే సౌజన్యాన్ని సంప్రదించవచ్చు. అంత జీవితం లేదుగా, నేను ఎదుగుంటాను కదా. అంటే వాళ్ళందరూ కూడా అంతే, ఆ మాత్రం తెలిస్తే సొంత వైద్యం ఒంటికి పనికిరాదు. నా చేత నాకు పనికిరాదు. అయితే ఏ తప్పు లేదు, న్యాయంగా గెలిచింది. 50 కాయిన్స్ సౌజన్య అండ్ 40 మౌనిక. ఒక్కసారి గెలిచిన దానికి ఇన్నిసార్లు డాన్స్ చేయాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అసలు నువ్వు గెలవడం అనేది ఒక మిస్టేక్ అయిపోయింది ఇక్కడ. మిస్టేక్ తప్పు. వీళ్ళందరూ దాన్ని మెడికల్ మెరాకిల్ లా ఫీల్ అవుతారని బాగా అర్థమైంది. అంటే ఇది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు వాళ్ళ మీద 2024. అది గెలిచిన దానికంటే చేతబడికి ఎగ్జైట్ అయ్యి డాన్స్ చేయించారు. పాపం చేతబడి అన్నందుకు నేను ఒక్కటేసారి అన్న ఇన్నిసార్లు అనుకు నిజంగానే హలో, నీకు ఈ విషయం తెలీదా? మనం ఒకసారి అంటాం, పక్క వాళ్ళందరూ 1000 సార్లు అంటారు. ఈ కాంటాక్ట్ నెంబర్ కూడా వేపిస్తా. వేయించు. అవును, నాకు జరుగుతాయి చేతబడి. ఇంట్లో వాళ్ళు మమ్మీ చేస్తారు రెడీగా, ఫస్ట్ బడత పూజలు, చేతబడి తర్వాత. సౌజీ ఇప్పుడు కోళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి, 2 కోళ్ళు. చెప్పు బాగా ఆలోచించి, వీళ్ళు సెలెక్ట్ చేసిన నెంబర్స్ కాకుండా ఇంకేమన్నా. 7 ఓపెన్ చేసేయండి. అయ్యో, ఒక 100, 80, అది కూడా వద్దా? వందే తేడా 30. కోడి మాత. ఇంకో గుడ్డు నా కర్మ కాలిందని నేను చెప్పానా మీకు? నువ్వు చెప్పలేదనే మేము చెప్పేస్తాం. అరే ఇంకొక గుడ్డు ఉంది. ఇంకొకటి ఉంది. ఇప్పుడు 2 చెప్పామా? 2 చెప్పలేదు ఎవరు. ఓకే, 2 ఫైన్. ఎక్స్పెక్టేషన్స్ లేవు, అయిపోయింది. మొత్తానికి 100 వచ్చింది. 300 అయింది స్కోరు. బా సూపర్. ఈక్వల్ హ్యాపీ కదా. అక్కడ ఇంకో కోడ్ ఆవిడ కోడి వెయిట్ చేస్తుంది. ఓకే మౌనిక, ఒక్క నెంబర్ చెప్పు. ఓకే 6. ఓకే, కోడి నెంబర్ 6 ఓపెన్ చేసేయండి మౌనిక కోసం. అలా ఈ రౌండ్ అయిపోయేసరికి లీడింగ్ లో ఉంది మౌనిక విత్ 370.